చెట్లకు మనం కాయలన్నీ తెచ్చుకోం కదండి. ఈరోజు అన్ని పండ్లు అయ్యి ఇవేమో పూలు అయినాయి మా చెట్లకు. ఇవి పూలు చామంతులు అయినాయండి మా చెట్లకు అయినాయి. ఇవి మా చెట్లకే పండ్లు అయినాయి, కాయలు అయినాయి. అన్ని కాయలని మాగేస్తే పండ్లు అయినాయి. చింతపల్ల పండు చింతపల్ల పండు కదండి. ఈరోజు సండే రోజు దింపినాం కదా, సండే రోజు దింపితే ఈరోజు పండ్లు అయినాయండి. 3 డేస్కి పళ్ళు అయినాయి చింతపల్ల పండ్లు. ఇవేంటివి? పూలు అండి, చేమంతి పూలు. గుడ్డు 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 ఉంది పండు. మంచిగా మాగేసింది ఆమె. మాగేసినందుకు పండ్లు అయినాయి. మీకు కూడా ఇష్టమేనండి చింతపల్ల పండు? ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చింతపల్ల పండు ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి, నేను కొరియర్లో పంపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మా మమ్మీ తింటుంది చూడండి. చింతపల్ల పండు చింతలేని పండు అంటారు. పండు నిండా బిచ్చలే ఉంటాయి కదా, 10 మందికి వంచి పెట్టవచ్చు అనమాట. అదే ఇంకేంటి, అదే మామిడి పండు పాపిష్టి పండు అంటారు. అది ఎందుకంటే ఎవరికి ఇవ్వలేం కదా, అది చూడండి కట్ చేసి ఇవ్వగలుగుతాం కానీ ఒక్కరే తినేది కదా పండు, అట్లా అని చెప్తున్నా. మళ్ళీ అపార్థం చేసుకోకండి. చూడండి పండు పండు మంచిగా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. రండి మరి తిందాం, ఒక పట్టు పట్టేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూడండి, పూలు నెత్తిలో పెట్టుకోండి, పళ్ళు నోట్లో పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్?